రైట్ లిటిల్ డేకరం మీరు సీనియర్ నేత మనం విల్ హ్యావ్ ఎ డీసెంట్ డిబేట్. వెయిట్ కిరణ్ రాయల్ గారు ఒక నిమిషం, ఆనంద్ గారు, నారాయణమూర్తి గారు ఒక నిమిషం. గివ్ మీ వన్ మినిట్. ఐ విల్ జస్ట్ టేక్ జనసేన వ్యూ ఆల్సో. కిరణ్ రాయల్ గారు ఏంటి దీని మీద మీరు చెప్పండి. దీని మీద మొత్తం వీడియో శాంటిటీ అసలు దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ పంపించాలేమో అని క్వశ్చన్ రేస్ చేశారు నారాయణమూర్తి గారు. సార్ నమస్కారం. మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికి ఋషి గారు నమస్కారం సార్. నమస్తే సార్. అక్కడ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, ఇక్కడ మా తిరుపతిలో వీళ్ళ సీఎంఏ జగన్మోహన్ రెడ్డి ఒక ఐ హాస్పిటల్ ఓపెన్ చేసినాడు. చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా పెద్దది. ఒకసారి నారాయణమూర్తి గారు తీసుకొస్తాం బాగుంటుంది ఆలోచన, నాకు సలహా సార్. దేశమంతా కనిపిస్తుంది అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్పి దేశమంతా చూస్తుంది, ఫోన్ లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, ప్రపంచం చూస్తుంది, సిబిఐ చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూసింది, ఎలక్షన్ కమిషన్ చూసింది. అందరూ అవునని చెప్పాక చూపు మందగించిందేమో. ఒకసారి తిరుపతికి వస్తే హాస్పిటల్ చూపిస్తాం. మీకు కంటికి ఒకటే ప్రాబ్లం అనుకున్నా, మొత్తం ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం అవుతుంది. కిరణ్ గారు మాట్లాడనివ్వండి. ఇప్పుడు సార్ వాస్తవాలు ఒప్పుకోవాలి. మడమ తప్పం మాట తప్పం పార్టీ అంటారు, దమ్మున్న పార్టీ అంటారు, పులి సింహం ఎలుక అంటారు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు మీ నాయకుడే కదా, మీరు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ జరిగిన వాస్తవం అవునండి, ఆవేశంలో చేసినాడు, మేమంతే చేస్తాం, మా రౌడీజం అంతే, మా దందా అంతే, మా ప్రభుత్వం వస్తుంది ధీమాలో చేసినాం, ఎవడు మమ్మల్ని అడిగేది, ఎలక్షన్ కమిషనరా ఎవడైతే మాకేమని చెప్పి మాట్లాడాడు, తప్పేముంది. సీఈఓ మీనా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా, ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అక్షింతలు వేస్తే మొత్తం 7 చోట్ల జరిగాయి, దీని మీద యాక్షన్ ఉంటుంది, 7 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంటుంది, ప్రస్తుతానికి పోలీసులు వెతుకుతున్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా ఆయన. అదే చెప్పకుండా గ్రాఫిక్ చేయారేమో నారాయణమూర్తి గారు ఓటమికి భయపడిపోయి ఓడిపోతున్న భయంలో పగలగొట్టారు. కాదు ఇప్పుడు కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు ఓపెనింగ్ లో, వీడియో కన్నా ముందు ఆయన ఇంకో మాట చెప్పారు. దాని ముందు జరిగిన ఘటనలు అంటే మీరు అంటే కూటమి గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశమో అక్కడ ఎవరైనా కానివ్వండి, మొత్తం దాన్ని మీరు క్యాప్చర్ చేసి అక్కడంతా రిగ్గింగ్ చేసి చేయడంతో ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి వచ్చి ఆయన అప్పుడు యాక్ట్ జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు మొదట్లో. తర్వాత ఆయన కాదు అన్నారు, మార్ఫింగ్ జరిగిందేమో, టీడీపీ ఏదైనా చేయగలదు అని. కిరణ్ గారు ఒక్క నిమిషం, ఆనం గారు ఒక్క నిమిషం, సీసీ కెమెరా ఉంది కదా, ఆనం గారు ఒక్క నిమిషం. యా కిరణ్, సీసీ కెమెరా ఉంది. అవును, ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ కంప్లైంట్ చేయండి, వెంటనే కలెక్టర్ కంప్లైంట్ చేయండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, ఆర్ఓ అధికారి కంప్లైంట్ చేయండి, అవన్నీ చేయండి అయ్యా. చెప్పండి ఆర్డర్ ఏం జరిగిందని మీరు ప్రూఫ్ చేయగలిగితే బాగుంటుంది. మీరే నేరుగా పోయేసి ఏదో మీ అత్తగారు సొత్తు లేకపోతే మీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న మీ ఇంట్లో ఆడుకున్న బొమ్మలాగా మిషన్ తెచ్చి ఈవెన్ తెచ్చి పగలగొడేస్తే ఆడుండేది మోడీ తాత, ఒప్పుకోడు. మీరు అన్ని చేయాలని కుదరదు, మోడీ తాత ఒప్పుకోడు కదా. మీరు తెచ్చి మిషన్ పగలగొడతాడు, ఒప్పుకుంటాడో. కాబట్టి చెప్తున్నాం, దానికి చట్టం అనేది మీ చేతిలో తీసుకోకూడదు సార్. ఇప్పుడు అదే అసలు గొడవ. ఇప్పుడు మీరన్న నేను అనలేదు, మీరన్న మోడీ తాత ఎవరి వైపు ఉన్నారు. ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ కూడా ఎవరు ఎటువైపు, ఎందుకంటే పోలీసుల మీద ఇద్దరు నిందలేస్తారు, కూటమి వైసీపీ, మీకు కొమ్మక్క అంటే మీకు కొమ్మక్క అని. ఆఖరికి ఈసీ కూడా కొమ్మక్క అయిపోయిందని సజ్జలయ్య డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడారు. ఇవాళ నారాయణమూర్తి గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇన్ని అనుమానాల మధ్య జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక. వెరీ అన్ఫార్చునేట్ కిరణ్ రాయల్ గారు, వెరీ అన్ఫార్చునేట్. నేను ఇంతకుముందు ఈ మధ్య కాలంలో ఈసీకి లెటర్ పెట్టాను. వాళ్ళు చెప్పిన దాన్ని అన్ఫార్చునేట్ అనుకుంటే ఈసీకి లెటర్ పెట్టాను నేను. లేదు, నేను అనేది ఏంటంటే ఇలాంటి ఒక చర్చ జరగడం దురదృష్టకరం అని ఆనం గారు. ఇప్పుడు మీరు ఇన్ని ఎన్నికలు చేశారు, చూశారు, ఇంత సీనియర్, ఇలాంటి చర్చ జరిగిందా పోనీ మీరు చెప్పండి. ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో ఇలాంటి చర్చలు, ఇలాంటి దాడులు ఇవి జరిగాయి. కిరణ్ గారు కంప్లీట్ చేశాక మీ దగ్గరికి వస్తా. ఆనం గారు, కిరణ్ గారు కంప్లీట్ చేయండి సార్. ఒకటండి, ఈ రోజు నేను ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు కూడా పంపించాను లెటర్. చూసా, ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టాను. ఏమనంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలక్షన్ ముందు జరగాల్సిన గొడవలన్నీ ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. అంటే కౌంటింగ్ కి భయభ్రాంతులకు గురి చేయాలనా,
కౌంటింగ్ గార్డుకి కూటమి అభ్యర్థులు కానీ కూటమి సహకరించిన నాయకులు రాకూడదనా, లేకపోతే ప్రజల్ని కౌంటింగ్ గార్డర్ మాయమని చేయాలనే? దీనికంతా కారణం ఎవరు? ఈ గొడవలకి బాస్ ఎవరు? సిఎస్. ఎందుకు సిఎస్ ని మార్చలేదు? డీజీపీని మార్చారు, అధికారులు మార్చారు. వై నాట్ చేంజ్ సిఎస్? సిఎస్ ఎందుకు మార్చలేదు మీరు? అది మాకు ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం. సార్ సిఎస్ ని మార్చాలి కదా. ఈరోజు సిఎస్ లో గొడవలు జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ నిన్న అర్ధరాత్రి ఎవరో చెప్పా పెట్టకుండా ఆయన వైజాగ్ ఎందుకు వెళ్ళాడు? ఎందుకు ఎలా సంవత్సరం వచ్చింది అంటే ఒకటే చీఫ్ సెక్రటరీ, ఆయన వైసీపీ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ అనుమానాలు దారి చూస్తుంది సార్. ఎందుకంటే ఈరోజు ఆయన ఆశయాలతోనే ఆయన అడుగుజాడలోని గొడవలన్నీ జరిగాయి. పల్నాడు కానీ, తిరుపతి కానీ, ఈవీఎం విషయాలు కానీ, ఇంకా బయటికి రాని అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా బయటికి రాని చోట అనేక చోట్ల జరిగిన దాడులకు కారణం కూడా జవహర్ రెడ్డి గారి అనుమానం. ఇప్పుడు ఒకటి కిరణ్ గారు, ఎక్కడైతే ఆఫీసర్లు మార్చారో అక్కడ గొడవలు జరిగాయని ఒక వర్షను, లేదు ఇదిగో కూటమికి కొమ్మక్క అయిపోయారు, పోలీసులు కొమ్మక్క అయిపోయారు, అందుకే వాళ్ళు అడగగానే డీజీని మార్చారు ఒకటి. మరి డీజీని మార్చి సిఎస్ని ఎందుకు మార్చలేదు? అసలు ఎవరు కొమ్మక్క అయ్యారు? పైనుంచి ఏమైనా డైరెక్షన్స్ వస్తే ఇక్కడ వింటున్నారా? ఏం జరుగుతుంది? కానీ ఈ క్లారిటీ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మేము సిఎస్ ని మార్చమని అడిగాం. సిఎస్ ని డీజీపీని మార్చమని గత అనేక సార్లు చెప్పాం మేము. ఎందుకు సిఎస్ ని మార్చలేదు అంటే డీజీపీ కన్నా పవర్ఫుల్ సిఎస్ కదా. సీఎం తర్వాత సిఎస్ నీకు మొత్తం చీఫ్ సెక్రటరీ అడ్డాలు జరుగుతుంది. మొత్తం ఎలక్షన్ అంతా కూడా ఎలక్షన్ కమిషనర్ ఉన్నా కింద స్థాయి కాదు ఎవరు కంట్రోల్ ఉంటారు సార్? చీఫ్ సెక్రటరీ కంట్రోల్ ఉంటారు. వాళ్ళకేం ప్రత్యేకమైన బృందాలు బలగాలు ఉండవు కదా, వీళ్ళే వాళ్ళ కింద పనిచేస్తారు. ఇప్పుడు ఒక రైల్ ఇంజన్ ఇంజన్ మెయిన్ ఉండి ఎన్ని బోగిలు తెస్తే ఉంది ఇంజన్ మన మాట ఇవ్వకపోతే ఇప్పుడు ఆ ఇంజన్ ఎవరు అనేదే ప్రశ్న. ఇప్పుడు నేను ఇంజన్ ఎవరు అనేదే ఆ ఇంజనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. నారాయణమూర్తి గారు అది ఇంజన్ మీ దగ్గరే ఉంది మొత్తం. మరి ఎవరిని అంటారు ఇప్పుడు? ఎవరెవరి మీద ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా? అది ఎలక్షన్ కమిషన్ మా దగ్గర పనిచేస్తుందా? మేము చెప్పినట్టు ఏంటదా? ఎలక్షన్ కమిషన్ ఎవరు చెప్పినట్టు ఏంటది? ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వీళ్ళ దగ్గర ఏదైతే పిటిషన్లు వచ్చాయో పిటిషన్ తీసుకున్న వెంటనే చేంజెస్ చేసింది. చేంజెస్ చేసిన దగ్గర ఎందుకు అల్లర్లు జరిగాయి? మిగతా చోట్ల ఎందుకు అల్లర్లు జరగలేదు? ఎందుకు అనంతపూర్లో అనంతపూరు తర్వాత తిరుపతి తర్వాత ఈ ఏదైతే ఈ పిన్నెల్లి గారిది కానివ్వండి, తర్వాత అంబటి రాంబాబు గారిది కానివ్వండి, ఇక్కడ ఎందుకు జరిగాయి? గురజాల్లోనే ఎందుకు జరిగాయి? చేంజ్ చేసిన దగ్గర ఎందుకు జరిగాయి? దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. మేము ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. మేము ఒకటే చెప్పాము, ఇంతకు ముందు మార్చిన చోట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. పురంధేశ్వరి గారు ఏదైతే లెటర్ పెట్టి ఎవరెవరినైతే మార్చమని చెప్పారో వాళ్ళని మార్పులు చేసిన తర్వాత అక్కడ ఉద్దేశపూర్వకంగా అక్కడ మార్చిన తర్వాత అక్కడ జరిగిన అల్లర్లు మేము క్లియర్ గా ఏమేమి జరిగాయి కూడా ప్రతి వీడియో. ఇవాళ ఎన్నికల సంఘానికి తాడిపత్రి అల్లర్ల మీద టీడీపీ ఒక లెటర్ రాసింది. వాళ్ళ లెటర్లో ఏముంది? బాధితులైన టీడీపీ కార్యకర్తల మీదే మీ ఫోర్స్ తోటి అక్రమ కేసులు పెట్టారు. ఎవరు? రాజంపేట డిఎస్పీ చైతన్యట. ఆయన మరి ఎవరి ఆదేశాలతో వచ్చి కేసులు పెట్టారు అంటే మళ్ళీ అక్కడ కూడా పిక్చర్లోకి సిఎస్ఏ వస్తున్నారు. అంటే ఎంత కన్ఫ్యూజన్ పిక్చర్ ఉందంటే ఇక్కడ. ఇప్పుడు పోలీసులు ఎవరి వైపు? అధికార వైసీపీ వైపు ఉన్నారా? టీడీపీ, ఈసీ, బీజేపీ కొమ్మక్క అయిపోతే వాళ్ళ మాట విన్నారా? సంబంధం ఎందుకుంటది ఇది? ఇప్పుడు లోకల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ ఉన్నారు. అబ్జర్వర్ ఇవాళ ఏ పార్టీల వాళ్ళ పర్సనల్ ఏదైతే ఈవెంట్స్ జరుగుతుంటే ఆ ఈవెంట్స్ కూడా వెళ్ళి ఏ విధంగా వ్యవహరించాలని చూశారు. వాళ్ళకి సంబంధాలు ఏంటో కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో. ఆ అబ్జర్వర్ కూడా ఏంటి రిటైర్డ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు వేస్తారనేది కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు, అల్లర్లు జరుగుతుంటే చోద్యం చూస్తా ఉన్నారు. అది కూడా మేము రిపోర్ట్ చేశాం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ వదిలేసి మీరేదో ఎలక్షన్ కమిషన్ మనం చెప్పినట్టు ఏంటంటే మేము ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ చేశాము. ఎందుకు ఆయన ఇక్కడ ఉండాలి? ఎందుకు అసలు సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీస్ ఎందుకు వేయలేదు? రిటర్న్ ఆఫీస్ ఎందుకు వేశారు? ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఆశ్చర్యం అదే చెప్తా. చంద్రబాబు నాయుడు నేరుగా ఈసీ వైఫల్యము ప్రిసైడింగ్ అధికారి దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అయ్యారని ఆ రోజు గొడవలు అయిన రోజే బయటకు వచ్చి మాట్లాడారు. మీరు సాక్షాత్తు ఈసీ కూటమితో కుమ్మక్క అయిపోయిందని చెప్పి మీరు సజ్జల లాంటి నేతలు మాట్లాడారు. ఇప్పుడు మీరు అంటున్నారు. ఒకసారి నాతో సామంచి శ్రీనివాస్, ఆయన బీజేపీ అధికార ప్రతినిధి వారు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు మీ దగ్గర వస్తా, చాలా విషయాలు మీతో మాట్లాడాలి. అంతకన్నా ముందు ఆనంద్ గారు మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు లెట్ us see సీక్వెన్స్ ఆఫ్ క్రానలాజికల్ ఈవెంట్స్ మనం ఒకసారి చూస్తే ఈ రోజు ఏంటంటే డేట్ ఇట్స్ ఆల్మోస్ట్ 22nd, రైట్?
ఎలక్షన్ ఎప్పుడు జరిగింది మనకి? 13th. గుర్తు 10 రోజులు. తెలియని వ్యక్తులు అని కేసు పెట్టారు. ఆ. అక్కడ ఎవరు ఏ స్పాట్ లో జరిగింది? పోలింగ్ బూత్ లో జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గారిని గుర్తుపట్టలేదా పిన్నల్ని? సరే, అది పక్కన పెడదాం. ఇన్ని రోజులు కేసు ఫైల్, గుర్తు తెలియని వ్యక్తులని ఫైల్ చేశారు. ఇప్పుడు నారాయణమూర్తి ఒక మాట అంటున్నాడు, వీడియో ఎట్టొచ్చింది? వీడియో ఎట్టొచ్చింది? మీ వాళ్ళే లిక్ చేశారు కడుపు మండి. లేకపోతే ఎట్టొస్తుంది వీడియో? మాకు ఎట్టొస్తుందా మీ వీడియో? మీ చేశారు, వీడియో మీరే manipulate leak చేశారు. చేస్తున్నారు. ఏ వీడియోను ప్లే చేస్తున్నారు అక్కడ? finish. ఎట్లా వస్తుందంటే నారాయణమూర్తి, ఎక్కడి నుంచి let me చెప్పే finish. దమ్ము కూడా లేదు మీకు. I said let ఎట్లా me వస్తుంది finish. వీడియో? నారాయణమూర్తి నువ్వు గారు, wait. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. మర్యాద కాదు అది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు మాట్లాడేటప్పుడు ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ బిట్వీన్. నువ్వు ఎంతసేపైనా మాట్లాడు, 10:30 దాకా మాట్లాడు రిషితో, నాకేం ఇబ్బందిలా. నేననేది ఎట్లా వచ్చింది బయటికి? హౌ? వాళ్ళకి లీక్ చేస్తే బయటకు వచ్చింది, మాకు వస్తుందా? మేమన్నా కెమెరాలు పెట్టుకొని ఉండే వాళ్ళ లోపల. సరే, అది కూడా పక్కన పెడతాం. నెక్స్ట్ పాయింట్, ఇన్ని రోజులు నిన్న ఆ వీడియో వచ్చిన తర్వాత వేగవంతంగా ఇది బయట మూవ్ అయింది. అప్పుడు దాకా ఎందుకు మూవ్ కాలేదు రిషి గారు? నేను అడుగుతున్నాను, ఇన్ని రోజులు ఆ వీడియో బయటకు రాకపోయి ఉంటే ఇది అసలు గుర్తు తెలియని వ్యక్తులుగానే మిగిలిపోయి కేసు క్లోజ్ కూడా అయిపోయేది అనేది వాస్తవమా కాదా? ఆ వీడియో ఎప్పుడు బయటకు వచ్చిందో నిన్న ఈవినింగ్, అక్కడి నుంచి ఈసీ ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్, ఈ ప్రెస్ మీట్, శరవేగంగా కదిలిన కేసు ఎందుకు ఇన్ని రోజులు గోప్యంగా ఉంచారు? ఆడ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలా, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఆడ డిఎస్పీ ఉన్నాడు, ఈసీ మెంబర్ ఒక ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. వాళ్ళకి ఎవరికి తెలియదా రామకృష్ణారెడ్డి వచ్చి ధ్వంసం చేసిపోయాడని ఈవీఎం? వాళ్ళందరూ అక్కడ కాదు ఆనంద్ గారు, వాళ్ళందరూ అక్కడ షాక్ లో ఉన్నారంటే ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపు ఆయన పగలగొట్టారు దాన్ని తీసి. ఏంది సార్ షాక్? ఎంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదండి రిషి గారు? ఒక నిమిషం నారాయణమూర్తి గారు, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పాలి కదా. ఒక నిమిషం. ఎంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఆ బూత్ మీద? నారాయణమూర్తి గారు, మాట్లాడిన తర్వాత ఆయన హ్యాపీగా నారాయణమూర్తి గారు, వన్ సెకండ్. నారాయణమూర్తి గారు, వన్ సెకండ్. అండ్ వన్ మోర్ పాయింట్ రిషి గారు, వన్ మోర్ పాయింట్. అది పక్కన పెడదాం. రామకృష్ణారెడ్డిని హైదరాబాద్ కి వెళ్ళిపోమంది పోలీసు వాళ్ళు కదా, ఆయన స్వయాన సాక్షిలో ఇంటర్వ్యూ ఇస్తూ పోలీసు వాళ్లే నన్ను హైదరాబాద్ కి వెళ్ళమన్నారని ఆయన చెప్పాడా లేదా? సాక్షిలో ఇంటర్వ్యూలో చెప్పాడా లేదా? అంటే ఏంది, పోలీసు వాళ్ళు తప్పించారా? నువ్వు ఈవీఎం ధ్వంసం చేసావు నాయనా, నువ్వు పారిపో, హైదరాబాద్ కి వద్దు, నీ పేరు లేకుండా ఏదో ఒక విధంగా తప్పించేస్తాము, అది గుర్తు తెలియని వ్యక్తుల కింద మేము ఏదో చేస్తాము. టీడీపీ క్లియర్ గా అదే అడుగుతోంది. మీరు రాకపోయి ఉంటే రిషి గారు, ఈ వీడియో రాకపోయి ఉంటే ఈ డిస్కషనే లేదు. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. కాదు ఇప్పుడు